తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ అనగానే మిమ్మల్ని అడుగుతాను ఖచ్చితంగా నేను, ఎందుకంటే చాలా విశేషంగా పీఠంలో పూజలు జరుగుతాయి. ఇంకా ప్రత్యేకించి ఏంటంటే అక్షయ తృతీయకి అక్షయ పాత్రకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆ రోజు మనం అలా మన ఇంట్లో ఏవైనా అలా మలుచుకోవచ్చా? అది సాధ్యం అవుతుందా? ప్రత్యేకించి ఆ రోజు ఉన్నటువంటి నియమాలు కానీ వీటి గురించి మాట్లాడదాం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభికరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విశికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే. అక్షయ తృతీయ సంవత్సరంలో వచ్చేటువంటి ఒకే ఒక్క దివ్య ముహూర్తం. చాలా అంటే సంవత్సరంలో నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తా ఉంటాను, సంవత్సరంలో వచ్చే దివ్య ముహూర్తాలు కొన్ని ఉంటాయి. అందులోపల మొట్టమొదటి ముహూర్తం ఏంటంటే అక్షయ తృతీయ టాప్ నెంబర్ 1లో ఉంటుంది. దాని తర్వాత మనకు వచ్చేది ధనత్రయోదశి, తర్వాత వసంత పంచమి. ఈ మూడిటి ముహూర్తాలు ఈ రోజు మనం ఏ శుభకార్యమైనా చేసుకోవచ్చు. దీనికి పంచాంగం కూడా చూడవలసిన అవసరం లేదు. ఆ రోజంతా ఇవన్నీ కూడా మంచి ముహూర్తాలు. ఇవి 3 దివ్య ముహూర్తాలు అంటారు. ఇవన్నీ కూడా మనకి సూర్యుడు చంద్ర గమనాలకి అనుకూలంగానే ఇవి దివ్య ముహూర్తాలు అని చెప్పబడింది. ఈ దివ్య ముహూర్తాల్లో మనం ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గానే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. వసంత పంచమి విద్యాయోగ జ్ఞానయోగ సిద్ధికి, రాజయోగ సిద్ధికి. అక్షయ తృతీయ సర్వకార్య సిద్ధికి. ధనత్రయోదశి ధన సంపద కోసం అని చెప్పేసి. కాబట్టి ఈ అక్షయ తృతీయ ఎందుకు అక్షయ తృతీయ అని అంటారు అంటే, ఇది అక్షయం అంటే నాశనం లేదు అని అర్థం. దీనికి అక్షయ తృతీయ అక్షయ పాత్ర రెండు ఉంటాయి. సో అక్షయ తృతీయ బాగానే ఉంది, కానీ ఆ అక్షయం మాకవ్వాలంటే ఏం చెయ్యాలి అనేది ఒక లింకప్ అయితే ఒకటి ఉంటుంది కదా. దానికి మనం ఒక కథా విశేషం తెలుసుకోవాలి. మహాభారత సమయంలో ఇప్పుడు ధర్మరాజు, పాండవులు, ద్రౌపది దేవి వీరందరూ వనవాసం చేస్తున్నారు. అప్పుడు దూర్వాస మహర్షుల వారు వస్తారు, వచ్చి ఆకలి అని అంటారు. అదే సందర్భంలో తినడానికి ఏమీ లేదు, వాళ్ళకందరికి భోజనం పెట్టడానికి ఏమీ లేదు, ధర్మ సంకటంలో ఉంటారు. అప్పుడు ద్రౌపది దేవి కృష్ణుడిని స్మరిస్తే కృష్ణుడు వచ్చేస్తాడు. అప్పటికి ఆయన క్షణకాలంలో ఎక్కడికంటే అక్కడ ఉంటాడు కదా. స్మరించగానే శ్రీకృష్ణ పరమాత్ముడు రాగానే అడుగుతుంది, ఏంటి మాకు ఈ పరిస్థితి ఏంటి, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించండి. ఎందుకోసం అంటే నీకు కూడా భక్తులందరూ ఉంటారు, ప్రతిసారి నేను తలుచుకోవడం, నువ్వు రావడము, నువ్వు ఆపత్కాలంలో మమ్మల్ని సంరక్షిస్తావు, అందులోపల సందేహం లేదు. బికాస్ ఆయన ఆల్రెడీ చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాని. కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు. ఇంకోటి కూడా శ్లోకం చెప్పారు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే. అంటే ఎవరైతే గనక అనన్య చింతన లేకుండా కేవలం నన్ను మాత్రమే శరణాగతి కొడతారో తేషాం నిత్యాభియుక్తానం, వాళ్ళకి సంబంధించిన జీవిత కాలంలో ప్రతి మూమెంట్లోనూ ప్రతి సెకండ్లోనూ యోగక్షేమం వహామ్యం, వాళ్ళ యోగములు క్షేమములు నేను చూసుకుంటానని ప్రామిస్ చేశాడు. కాబట్టి భక్తులకి నువ్వు వస్తావు, కాకపోతే నిన్ను ఊరికే పిలవడం కూడా మాకు ఇబ్బందికరంగా ఉంది, కాబట్టి మాకు ఒక వరం ఇవ్వు. నా ఇంట్లో ఇప్పటి నుంచి నేను లేదు అని చెప్పకూడదు, అలాంటిది ఒక వరం ఇవ్వు అని అంటే, దానికి కృష్ణుడు ఏమంటాడు, అవునా అట్లాగా అయితే ఎక్కడున్నాయి నీ ఇంట్లో, ఎన్ని గింజలు ఉన్నాయి, ఎంత బియ్యం ఉంది, ఏం కథ, ఎంతమంది భోజనాలు చేస్తావు అంటే, ఇంకా నాతోటి పరాచకలు ఆడకండి, వచ్చేస్తున్నారు అతిథులు వచ్చేస్తున్నారు, నాకు సంకటంగా ఉంది అని చెప్పేసానంటే, అప్పుడు ఒక పాత్రలో ఒక చిన్న చెంబు లాంటిది ఉంటుంది అనమాట. ఆ పాత్రలో ఇంతే బియ్యం గింజ, ఒక 2 బియ్యం గింజలు ఉంటాయి. కృష్ణుడు చేయి పెట్టి ఆ బియ్యం గింజలు తీసుకొని నోట్లో వేసుకుంటాడు. అంతే. ఏమైపోతుందంటే అక్కడ ఉండే ఋషులు ఎవరైతే వచ్చారో, దూర్వాస మహర్షి ఋషి అంటే ఆయన ఒక్క ఆయన రాడు కదా, ఆయనకు మొత్తం సమూహం అంతా ఉంటుంది, ఒక 200-300 మంది వస్తారు. సో వాళ్ళందరి కడుపు నిండిపోయింది, అందరూ బేవురు అనుకుంటూ. ధర్మరాజు అంటాడు, కంగారు పడతా ఉంటాడు ధర్మరాజు, ఇంకా వెళ్దామండి భోజనాలకి అని అడుగుదామని పోయే లోపలిని
వీళ్ళందరూ తెనుపులు తీస్తారు, ఏం భోజనాలు చేస్తాం, మాకు ఇప్పటికీ ఆకలి తీరిపోయింది, అసలు మేము ఏం తినలేము, ఒక బొట్టు మంచినీళ్ళు కూడా మేము తాగలేము, అలా మా కడుపు నిండిపోయింది అని అంటాడు. అనగానే అప్పుడు ధర్మరాజుకి అర్థమైపోతుంది కృష్ణుడు వచ్చాడు అని అర్థమైపోతుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, ఇది అక్షయ పాత్ర, ఇది నేను ఉచ్చిష్టం చేసిన అక్షయ పాత్ర. ఉచ్చిష్టం అంటే ఏంటి? భగవంతునికి నివేదన చేశారు, ఆ పాత్రలో నుంచి భగవంతుడికి నివేదన జరిగింది, తీసుకున్నారు. దాన్ని ఉచ్చిష్ట పాత్ర అంటారు. అంటే భగవంతుడికి ఎంగిలి జరిగింది, ఉచ్చిష్టం అంటే ఎంగిలి అని. కానీ వాస్తవమైన అర్థం ఏంది అని అంటే భగవంతుడికి నివేదించబడింది, నైవేద్యం చేయబడింది. సో భగవంతుడికి నివేదన చేసిన పాత్ర కూడా పవిత్రమైన పాత్రనే. ఇప్పటికీ మన ఇళ్లలో ఒక సాంప్రదాయం ఉంటుంది, మా బ్రాహ్మణుల ఇళ్ళు కానీ ఎక్కడైనా సరే నేను చూస్తూ ఉంటాను కదా, దేవుడికి నైవేద్యం పెట్టే పాత్రలు సపరేట్ గా పెట్టుకుంటారు. వాటిలో మనం తినడం కానీ వాటిని ఎంగిల్ చేయడం కానీ చెయ్యం దేవుడి పాత్ర. సో అలా భగవంతుడికి నివేదన చేసిన పాత్ర కూడా పవిత్రమైన పాత్ర అవుతుంది. అందులోపల ఈ అక్షయ తృతీయ రోజు భగవంతునికి ఏదైనా మనం పాత్ర నివేదన చేసి అందులోపల నుంచి ఏదైనా పూజ చేసి అక్కడి నుంచి మనం పాత్ర తీసుకోవాలి. ఎందుకోసం అంటే మనకి నిత్య వినియోగంలో ఉండేది ఏంటి అంటే పాత్రలే. సో దాన్ని అక్షయ పాత్ర అంటారు. సో అక్షయ పాత్ర మన ఇంటికి వచ్చింది అనుకోండి, స్వామివారి దగ్గర నుంచి మన ఇంటికి వచ్చింది అనుకోండి, అమ్మవారి దగ్గర నుంచి, ఇక మన ఇంట్లో ద్రౌపదికి ఎలాగంటే కష్టంలో కృష్ణుడు ఎట్లాగైతే ఆదుకున్నాడో అలాగే మనని అమ్మవారు కూడా మన ఇంట్లో అక్షయ పాత్ర ఉంటే మనల్ని కూడా అమ్మవారు ఆదుకుంటుంది. అందుకే ఇప్పటికి కూడా ఇప్పుడు చాలా మందికి అవగాహన లేదు, ప్రతి ఇంట్లో ఉండవలసింది కలశం, అక్షయ పాత్ర. కలశం లేకుండా ఇల్లు ఉండదు. ఇల్లు అంటే కలశం, కలశం లేకుండా ఇల్లు ఉండదు. మరి ఆ కలశం ఎలా ఉండాలి ఏంటి చూపిస్తాను. వాస్తవంగా కలశ ప్రధానం ఇలాగే ఉండాలి. కలశం అంటే ఇది ఇలా ఉండాలి కలశం. సో చాలా మంది చెంబులు దాన్ని కలశం అంటారు. ప్రతి దానికి ఒక ప్రమాణం ఉంటుంది, ఆగమ శాస్త్ర ప్రమాణాలు ఉంటాయి. ఆగమ శాస్త్ర ప్రమాణం ప్రకారం ఇలాగే ఉండాలి. కలశం అంటే ఇలాగే ఉండాలి, ఈ ఆకృతిలోనే ఉండాలి. అంటే కలశస్య ముఖే విష్ణు అంటే ఇక్కడ మనం ముఖంకి ఇక్కడ అలంకరణ చేస్తే ఇక్కడ ముఖం ఉండాలి. కలశస్య ముఖే విష్ణు, కంఠం ఉండాలి. కంఠం లేకపోతే కలశం కాదు. కంఠం ఇట్లా మనకి ఎట్లాగైతే కంఠం ఉంటుందో అట్లా కలశానికి కూడా కంఠం ఉండాలి. కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ. ఇందులోపల బ్రహ్మ, మూల బ్రహ్మ అంటే బ్రహ్మతత్వం ఉండాలి. బ్రహ్మ అంటే అర్థం ఏంటి? సృష్టి. సృష్టి అంటే ఇప్పుడు మనం ఏదైనా తిన్నా కానీ ప్రాణశక్తి రావాలి కదా, ప్రాణశక్తి ఉంటేనే కదా సృష్టి. ప్రాణశక్తి లేకపోతే సృష్టి లేదు. అందుకే బ్రహ్మతత్వం. అందుకే పంచభూతాలు. మీరు ధాన్యమైనా పెట్టాలి దీని లోపల, లేదంటే మంచి నీళ్ళైనా పోసి పెట్టాలి, ఏదైనా సరే దేనిలో అయితే శక్తి ఉంటుందో ప్రధానంగా దాన్ని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు, ఉదాహరణకి మీరు రైస్ బిజినెస్ చేస్తున్నారు, ఈ రైస్ ఎప్పుడు దీంట్లో పెట్టి దీంట్లో కలశం పెట్టుకున్నారు అనుకోండి, మీకు రైస్ బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది. అట్లాగే మీకు ఇంట్లో అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఇందులోపల నీళ్లు పోసి చక్కగా దీని మీద కలశం పెట్టుకొని, కలశం సంకల్పం చేసి పెట్టుకొని ఆ మంచినీళ్లు గనక తాగితే వాళ్ళకి కూడా యోగ సిద్ధి కలుగుతుంది. ఇప్పుడు నేను పోయిన సంవత్సరము అక్షయ తృతీయకి పూజ చేసి చాలా మందికి ఇచ్చి వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి ఏంటంటే స్ఫటికలింగం ఇస్తాను, ఒకటి శ్రీచక్ర స్ఫటికలింగం, బాణలింగం ఇస్తాను. ఇప్పుడు ఇంట్లో అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నాయి అంటే, కొన్ని అన్హెల్తీ ఇష్యూస్ ఏంటంటే మనకి దీంట్లో బయటపడదు, ఏది మెడికల్లో బయటపడదు, కనబడదు. తీరా చూస్తే నీరసమైపోతా ఉంటారు, ఏదో జరిగిపోతున్నట్టుగా ఉంటుంది, శరీరంలో శక్తి విహీనం అయిపోతా ఉంటుంది, ఎవరో పట్టుకొని లాగేస్తున్నట్టుగా ఉంటుంది. సో కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పోవాలి అని అంటే మన శరీరంలో శక్తి ప్రసరణ జరగాలి. ఆ శక్తి ప్రసరణ జరగాలంటే శరీరం మొత్తం ట్రావెల్ చేసేది ఏంటి? వాటర్. వాటర్ కన్జంప్షన్ చేయాలి. దానికి ఏం చేయాలంటే ఆ శ్రీచక్ర స్ఫటికలింగాన్ని దీని లోపల పెట్టి ఓం నమ శివాయ అని చెప్పి నీటిని ఇందులోపల ధారగిపోయాలి. వర్షపు నీళ్ళు అయితే చాలా శక్తి, నది నీళ్లు వర్షపు నీళ్ళు అయితే మంచి శక్తి, బోర్ నీళ్ళు అయితే శక్తి తక్కువ. అది కూడా చెప్తున్నా. ఎందుకోసం అంటే సూర్యుడి నుంచి ట్రాన్స్ఫర్మ్ అయ్యి మనకు వచ్చిన నీళ్లలోనే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నీళ్లతోటి మనము అభిషేకం చేసి అందులోపల ఏం చేయాలంటే ఒక తులసి దళం, తర్వాత ఒక 4 లవంగాలు, ఆ తర్వాత ఒక దాల్చిన చెక్క, వీలైతే దాల్చిన చెక్క, తర్వాత బిల్వపత్రం. ఇందులోపల మీన 3 అయితే ఏవైతే కనుక తులసి దళము, లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క, ఇవైతే చాలా కీలకం. ఇవి వేసి మీకు ఒకవేళ తీయగుండాలి అనుకుంటే కొంచెం బెల్లం వేసుకోండి. కొంచెం బెల్లం వేసి దీని మీద ఏం చేయాలంటే ఒక పసుపులో తడిపినటువంటి కాటన్ క్లాత్ దీనికి కట్టాలి. కట్టి ఆ శివలింగం దాంట్లోనే ఉండాలి. దీన్ని తీసుకెళ్లి మన యొక్క ఇంటి పైన
ఎక్కడైతే టెర్రస్ ఉంటుందో అక్కడ పైన చక్కగా దీన్ని పెట్టేసేయాలి, బట్ట కట్టి పెట్టేసేయాలి. మార్నింగ్ 6 o'clock పెట్టాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వరకు అట్లాగే ఉంటుంది. ఉంటే దీని లోపల మొత్తం సూర్యకిరణాల యొక్క తేజస్సు అంతా పడుతుంది. స్ఫటికానికి ఒక గొప్ప శక్తి అంటే సూర్యకిరణాల్లో ఉండేటువంటి ఏదైతే ప్రాణశక్తిని అది తొందరగా అట్రాక్ట్ చేస్తుంది స్ఫటికం. కాబట్టి నీళ్లు స్ఫటికం దాన్ని అట్రాక్ట్ చేస్తాయి. నీళ్లు వేడెక్కుతాయి కదా, సో అందులోపల స్ఫటికం ఉంటుంది కదా, ఆ యొక్క రేడియేషన్ పవర్ అనేది తీసుకుంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ లో పవర్ వచ్చేస్తుంది, ఎనర్జీ వచ్చేస్తుంది, ప్రాణశక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఇది స్ఫటికం వల్ల సూర్యుడి యొక్క శక్తి వల్ల ఆ రెండింటి కనెక్ట్ అయ్యింది. దాంట్లో రియాక్ట్ అయ్యేది ఏంటంటే వాటర్ రియాక్ట్ అవుతుంది. సో అదే వాటర్ ని నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే పరగడుపున కూర్చొని ఉత్కటాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమిహ బంధనాన్ మృత్యోర్మోక్షేయ మామృతాత్ అనే యొక్క మంత్రమును 11 సార్లు చదివి ఆ నీటిని తాగాలి. పరగడుపున ఆ నీటిని తాగాలి. తాగి ఒక 15 నిమిషాలు ఒక అరగంట తర్వాత ఏంటంటే కొంచెం సూర్య నమస్కారాలు వేయాలి. లేదంటే సాష్టాంగ నమస్కారం ఒక 11 సార్లు సాష్టాంగ నమస్కారం. మీకు సూర్య నమస్కారాలు వస్తే 12 సూర్య నమస్కారాలు 12 into 12 సూర్య నమస్కారం చేయాలి. చేస్తే ఆ ఎనర్జైజ్ వాటర్ అంతా కూడా బాడీ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా ఉంటుంది చూడండి, మీకు 6th సెన్స్ అనే ఒక పవర్ ఒకటి ఉంటుంది. కామన్ గా కొంతమందికి 6th సెన్స్ పవర్ ఉంటుంది. ఈ 6th సెన్స్ పవర్ ఈ 108 days ఈ వాటర్ కన్సంప్షన్ చేసి నేను చెప్పిన సూర్య నమస్కారం చేస్తే మీరు కూడా జ్యోతిష్యం చెప్పొచ్చు. మీకు ఎదుటి వ్యక్తుల యొక్క ఆరా మీకు పసిగట్టదు. జ్యోతిష్యం అంటే దివ్య జ్ఞాన శక్తి అయితే వస్తుంది. అంటే మీకు తెలుస్తుంది, ఎవరైనా నువ్వు వెళ్ళకరా అని అంటే ఇక ఆగిపోవాలంటే వాళ్ళు చెప్తే. అందుకే మా ఇంట్లో చిన్నప్పుడు నన్ను మా నాన్న తిట్టేవాడు, అరే నువ్వేం అనకరా అని. నేను ఏదైనా అంటే అది జరిగిపోయేది అనమాట. సో ఏదైనా జరిగేది నా వల్ల కొన్ని శుభాలే జరిగేటివి అనమాట. నేను మా చిన్నాన్న వాళ్ళు ఊరు వెళ్తా ఉంటే ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళకండి అని చెప్పా. ఉండండి కదా అన్న. నేను ఎందుకన్నా నాకే తెలీదు. వాళ్ళు నా మాట వినుకుండా వెళ్ళారు. వెళ్ళి బస్ స్టాండ్ లోనే ఇరుక్కుపోయారు. అప్పుడేదో తెలంగాణ గొడవలు అవన్నీ జరిగిపోయి బస్సులన్నీ బంద్ అయిపోయి వాళ్ళు అటు ముందు లేదు వెనక్కి లేదు, బస్ స్టాండ్ లో రాత్రి దక్కని ఇరుక్కుపోయారు దోమలు కొట్టుకుంటూ. వీడు ప్రదీపడేదని చెప్తే అది జరుగుతుందిరా, వీడు దీపడ ఏం చెప్పుకుండా చూసుకోవాలని చెప్పేసినట్టుగా మా ఇంట్లో అందరూ దీపడ అంటారు అనమాట. సో అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దివ్యశక్తి వస్తుంది. ఉపాసన బలం వల్ల మనకు అన్ని కలుగుతాయి. ఏ ఉపాసన చేయాలన్నా ఇప్పుడు ఇంట్లో పెళ్లి జరగట్లా, పెళ్లి జరగకపోతే ఏం చేయాలి? ఇందులోపల కుజదోషం వల్లనే మామూలుగా కుజుడు ఎఫెక్ట్. ఇందులోపల ఏం చేయాలంటే కందులు లేదా కందిపప్పు ఇందులోపల వేసి కలశం కొబ్బరికాయ పెట్టి దాని మీద రెడ్ కలర్ కలశం పెట్టి దీని మీద చేయి పెట్టి ఎవరికైతే వివాహం జరగట్లేదో వాళ్ళతోటి కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని తొందరగా నాకు వివాహం జరగాలి, నాకు అనుగ్రహం కలిగించు, నేను నా ఇంట్లో నా యొక్క సొంత ఇంట్లో అంటే నా యొక్క సంసార జీవనంలో నేను కూడా ప్రత్యేకంగా కలశం పెట్టే అధికారాన్ని నాకు ఇవ్వండి. ఇంకోసం అంటే వివాహం అవుతేనే కలశం పెట్టుకునే అధికారం వస్తుంది. సో నాకు సొంతగా కలశం పెట్టుకొని నా ఇంట్లో సంసారం చేసుకోవడానికి నాకు అనుగ్రహించండి అని కోరుకుంటే గ్యారంటీగా 108 days లో వివాహ సంబంధం కుదురుతుంది. అత్యాశకి హెచ్చులకు పోతే నేనేం చేయలేను, కానీ సంబంధాలు అయితే వస్తాయి. ఆ వచ్చిన సంబంధం ఎంచుకొని చక్కగా లైఫ్ స్టార్ట్ చేయాలి. చాలా మంది ఏంటంటే ఈ వివాహంలో కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వయసు దాటిపోయినాక పెళ్లి చేసుకొని అది చేసేసుకోవాలి. జీవితంలో ఈ ఒక్క సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక సందర్భంలో భార్యాభర్తల మధ్యన గొడవ వస్తుంది, మధ్యలో ఎక్కడో ఒక చోట ఇబ్బందులు జరుగుతాయి. అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళితేనే అది జీవితం, లేకపోతే జీవితం కాదు. కోరుకున్నది వచ్చేది జీవితం కాదు, వచ్చిన దాన్ని ఇష్టపడ్డమే జీవితం. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ పూర్ణ కలశము ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోండి, ఇది ఉండాలి. దీన్నే అక్షయ పాత్ర అంటారు. చిన్న సందేహం గురువు గారు, ఇప్పుడు 108 రోజులు ఇలా చేయండి అన్నారు. ఆరోగ్యం గురించి అయితే వివాహం గురించి ప్రతి ఒక్క దానికి పరిష్కారం అక్షయ పాత్ర అంటే కలశంతోనే ఉందంటున్నారు. ఇప్పుడు మహిళలు ప్రత్యేకించి ఒకవేళ అడ్డున్న సమయంలో అప్పుడు కూడా ఇందులో నీటిని తాగచ్చా? నీళ్లు తాగడానికి దోషం ఏమి లేదు. తాగడానికి దోషం, తాగడానికి అందులో మరి స్ఫటిక నీళ్లు పోసేటప్పుడు మాత్రం భర్త లేదా పిల్లలతోటి పెట్టేయాలి. తాగడానికి దోషం లేదు. ఎందుకోసం అంటే వాళ్ళు అశుద్ధిగా వేయకూడదు. ఇప్పుడు మహిళ అంటారు కాబట్టి ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్య శాపాన్ని స్త్రీలకు ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఇంద్రుడు వరప్రసాదంగా ఇచ్చాడు కాబట్టి అది వరమే, అది వరప్రసాదంగా ఇచ్చాడు కాబట్టి అప్పుడు నీళ్లు ముట్టకూడదు, నీళ్లు పోయకూడదు. ఎందుకోసం అంటే శ్రీచక్రానికి నీళ్లు పోయకూడదు, పటిక ముట్టకూడదు. భర్త లేదా పిల్లలు
పోయొచ్చు. తర్వాత తీసి నీళ్లు వేరే చెంబులకు పోసి ఇచ్చేస్తే ఆ నీళ్లు తాగొచ్చు. నీళ్లు తాగడానికి దోషం లేదు. ఎందుకోసం అంటే అప్పుడు ఇంకా తాగితే ఇంకా మంచిది, ఇంకా రక్త శుద్ధి జరుగుతుంది, ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అందుకే ఇది పూర్ణ కలశం. కాకపోతే ఇది ఏంటంటే ఈ కలశాన్ని ఉచ్చిష్టంగానే తీసుకోవాలి. డైరెక్ట్ వెళ్ళిపోయి నేను షాప్లో వెళ్ళి కొనుక్కుంటాను అంటే అది ఖరీదు చేసింది అవుతుంది, ప్రసాదం కాదు. మరి ఎలా అండి? ప్రసాదం వేరు, ఖరీదు వేరు. ఈ అక్షయ తృతీయకి మేమేం చేస్తున్నాము, ఇలాంటి 1008 కలశాలు, ప్రతి కలశం పైన అమ్మవారి పేరు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మవారి పేరు ఏముంది చూడండి. ప్రతి కలశం పైన అమ్మవారి పేరు పెట్టి ఓం ఐం హ్రీం శ్రీం స్వాహాయై నమః, స్వాహాయై నమః. అమ్మవారి పేర్లు ఉంటుంది కదా, స్వాహ, స్వధ, మతిర్మేద, శృతి స్మృతిరుత్తమ. సో అమ్మవారి పేరు స్వాహాయై నమః. సో ఓం ఐం హ్రీం శ్రీం స్వాహాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం స్వాహాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం స్వాహాయై నమః. అంటే ఆ స్వాహా శక్తి, అమ్మవారి యొక్క శక్తి ఏదైతుందో మన ఇంట్లోకి వచ్చింది. చాలా మంది స్వాహ అనేది ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకుంటారు. స్వాహ అంటే పోయింది అని అనుకుంటారు. కాదు కాదు, మనము యజ్ఞము లోపల స్వాహ అంటే నివేదన చేయడం. నివేదన స్వాహాన్ని నువ్వు నివేదన చేసావు అంటే, ఆజ్య నివేదన చేసావు అంటే దానికి ఇంతే ఆజ్యం వేస్తాం మనం. స్వాహ అన్నప్పుడు ఇంత ఆజ్యం వేస్తాం. దానికి ఎంత రెట్టింపు పుణ్యఫలం వస్తుందంటే లెక్కగట్లేం మనం. దేవతల నుంచి మనకు శక్తి ఆజ్యం ద్వారా వస్తుంది. దేవతలు స్వాహ అనేది అర్థం ఏంటి అంటే అది ఒక ఆర్డర్. అమ్మవారి నామము ద్వారా నీకు అన్నం పెడుతున్నాము, నీకు ఆజ్యం ఇస్తున్నాము. అందుకోసం అంటే లలితా శాస్త్రంలో చెప్తారు దేవకార్య సముద్యత. దానికన్నా ముందేం చెప్తారు, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిత్ అగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత. సో చిత్ అగ్నికుండ సంభూత అంటే చిదగ్నికుండములో ఉన్నటువంటి ఆ జగదంబ దేవకార్యములు సముద్యత చేయడానికి స్వాహ అనేటువంటి నామముతో పిల్లలకు అన్నం పెడుతుంది. దేవతలందరూ అమ్మవారి పిల్లలే కదా. అమ్మవారికి అన్నం పెట్టాలంటే స్వాహ అని అంటే అప్పుడు దేవతలు స్వీకరిస్తారు. స్వాహ అన్న జగదంబ అమ్మ నామముతో మాత్రమే వాళ్ళు భుజిస్తారు, లేకపోతే వాళ్ళు భుజించరు. స్వాహ అని అంటే తీసుకుంటారు, లేకపోతే తీసుకో. అందుకనే నెయ్యి వేసేటప్పుడు కూడా స్వాహ అన్నప్పుడు మాత్రమే వేయండి అని అంటారు, అప్పుడే దేవతలు తీసుకుంటారు. సో స్వాహ అనే శక్తి అమ్మ మన దగ్గరికి వచ్చింది అని అంటే అది అనుగ్రహం. సో ప్రతి ఒక్క నామము దివ్యనామమే. అంటే మనకి ఇది ఒక సిమ్టమ్ అనమాట. లలితా సహస్రనామంలో ఈ కలశం, ఈ యొక్క పూర్ణ కలశం మీ ఇంటికి వచ్చింది అనుకోండి, ఆ కలశం మీద ఏం పేరుందో చూసుకోవాలి, ఏ నంబరు, ఆ పేరు ఈ నంబర్ ఏందో చూసుకోవాలి. ఆ పేరు మొత్తం టోటల్ చేసుకుంటే ఏదైతే నంబర్ వస్తుందో అదే మీకు లైఫ్ టైం లక్కీ నెంబర్. అమ్మవారు మిమ్మల్ని చూస్ చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రం అన్ని కలశాల మీద ఒకటే ఉండదా అండి? లేదు లేదు, ప్రతి కలశం మీద అమ్మవారిది ఒక నామం ఉంటుంది, ఒక్క నామం మాత్రం ఉంటుంది. లలితా సహస్రనామంలో 1000 నామాలు, 1000 కలశాల పైన 1000 నామాలు ఉంటాయి. అంటే 1000 కలశాలు 1000 నామాలు, ప్రతి కలశం డిఫరెంట్. సో మీకు స్వాహ అని వస్తే ఇంకోళ్ళకి స్వధాన కలశం వెళ్ళొచ్చు, ఇంకోళ్ళకి భక్తి ప్రియ అని ఒక కలశం వెళ్ళొచ్చు, ఇంకోళ్ళకి మహారాజ్ఞి అని కలశం వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరింటికి ఒక పూర్ణ కలశము అక్షయ పాత్ర వెళుతుంది. ఆ వెళ్ళిన అక్షయ పాత్రని ఇంకా అదే అమ్మవారు మా ఇంట్లోకి వచ్చింది, మమ్మల్ని అనుగ్రహించింది అని అనుకొని ఇంకా అనువంశికంగా మీ వంశపారంపర్యంగా ఆ కలశము అక్షయ పాత్ర మీ ఇంట్లో పెట్టుకోవాలి. మీ పిల్లలకు పెళ్ళి అయితే మళ్ళీ ఇంకో అక్షయ పాత్ర తెప్పించుకోవాలి, వాళ్ళకి ఇచ్చేయాలి. ఇలా ఒక కుటుంబము, ఒక భార్యాభర్తలు తప్పకుండా పెట్టుకోవాల్సిన పాత్ర అక్షయ పాత్ర, అది ఇంట్లో ఉండాలి. అది శ్రీచక్ర పీఠంలో శ్రీచక్రములో భాగమయ్యి అమ్మవారి లలితా సహస్రంలో ఒక భాగమయ్యి అమ్మవారికి అభిషేకం చేసినటువంటి అక్షయ పాత్రగా ప్రసాదంగా రావాలి. అలా వస్తేనే అది అక్షయ పాత్ర, లేకపోతే దాన్ని ఏమంటారు, చెంబు అంటారు. అంతే తప్ప మనం వెళ్ళి ఖరీదు చేయొద్దు. ఖరీదు చేస్తే అది కాదు, ఖరీదు చేస్తే అది ఖరీదు. ప్రసాదంగా వస్తే ప్రసాదంగా. ఎందుకోసం అంటే మేము ఇప్పుడు ఆ కలశానికి మీకు ఒక వీడియో లింక్ పంపిస్తాను, కావాలంటే అది ప్లే చేయండి. శ్రీచక్రంలో మొత్తం కలశాలు పెడతాం మేము. ఈ అక్షయ పాత్రలో మొత్తం ఒక పెద్ద శ్రీచక్రం వేసి అందులో అక్షయ పాత్ర పెడతాం. సో ఆ శ్రీచక్రంలో ఉన్న పవర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క కలశానికి అది అట్రాక్ట్ అవుతుంది, ఆ పవర్. సో పవర్ మీ ఇంటికి వస్తున్నట్టు, ఎనర్జీ మీ ఇంటికి వస్తున్నట్టు. ఇదంతా జరిగేది అక్షయ తృతీయ రోజు. అక్షయ తృతీయ రోజే చేస్తాం, ఇంకా వేరే ఏ రోజు చెయ్యం. వింటున్నారు కదా, అక్షయ తృతీయ రోజు నిజామాబాద్ లో శ్రీచక్ర పీఠంలో ఈ పూజా కార్యక్రమం జరుగుతుందండి. అక్కడ ఈ కలశాలతో ఆరాధన చేస్తారు. తర్వాత అక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో వారికి గురుగారి చేతుల మీదుగా అందిస్తారనమాట. ఇది నిజంగా అదృష్టమే, అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టు అనమాట. అయితే ఈ కేవలం ఒక అక్షయ పాత్ర కాదు మేము పంపించేది. అక్షయ పాత్ర ఇంట్లో కుటుంబంలో పెట్టుకోవడానికి, రెండవది వాళ్ళ పిల్లల్లో ఎవరికైనా ఒకళ్ళకి
మెడలో మనం ధరించడానికి లాకెట్, ప్రవాళ గణపతి లాకెట్, పిల్లలకి విద్యాయోగం గురించి లాకెట్ ఒకటి పంపిస్తాం. తర్వాత కుటుంబ యజమాని ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ జరగకుండా, కుటుంబ యజమాని ఎందుకోసం అంటే కుటుంబానికి మూలాధారం యజమానే కదా, ఆయనకి ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ జరగకుండా ఆయన కోసం కృష్ణ స్ఫటిక మాల, సో నెగిటివ్ రాకుండా కృష్ణ స్ఫటిక మాల లేకపోతే పగడాల మాల, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ధరిస్తే నెగిటివ్ అనేది రాదు. అదొకటి. ఇంకేం చేస్తాం, నీకు కృష్ణ స్ఫటిక లింగం అని చెప్పాను కదా, శ్రీచక్ర స్ఫటిక లింగం, ఆ స్ఫటిక లింగం పైన శ్రీచక్రము చెక్కినటువంటిది నా దగ్గర స్ఫటికం ప్రత్యేకంగా నేను ఒక ఫార్ములా డిజైన్ చేసి తయారు చేయించాను. అది నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర దొరకదు, బికాస్ ఆ ఫార్ములా నేనే తయారు చేయించాను. సో శ్రీచక్ర స్ఫటిక లింగం, ఆ లింగం కూడా పంపిస్తాం. ఇవన్నీ వాళ్ళకి పంపిస్తూ ఇంకోటి నిత్య దర్శన యంత్రం అని ఉంటుంది. ఎప్పుడు భగవంతుడిని మన జేబులో పెట్టుకొని నిత్యము దర్శనం చేసుకోవడానికి నిత్య దర్శన యంత్రం. ఇంకోటి మనం గుడ్ టైమ్ బ్యాడ్ టైం డైలీ చూసుకోవడానికి ఒక సిస్టమేటిక్ ఒక క్యాలెండర్ ఫార్మాట్ తయారు చేసి హోరా చక్రం అంటారు, ఆ హోరా చక్రం కూడా పంపిస్తాం. ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రసాదంగా వెళ్తాయి. అంటే ఇటు లైఫ్ స్టైల్, ఇంకా అదొకటి ఉంది అనుకోండి, ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు, సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. కలశాలు ఒకవేళ పెట్టుకోవాలి ఇంట్లో అనుకుంటే ఈ కలశం మీద ఇదే కలశం పెట్టుకోవాలి. ఇంట్లో వ్రతం చేయడానికైనా దేనికైనా సరే భగవంతుని గుడి నుంచి తెచ్చుకునేదే మనం పెట్టుకోవాలి, అమ్మవారి ప్రసాదంగా తెచ్చుకొని పెట్టుకోవాలి. సో వరలక్ష్మి వ్రతం చేయొచ్చు, మనకి ఎట్లా శ్రావణ మాసం వస్తుంది వరలక్ష్మి వ్రతం, తర్వాత మళ్ళీ ధనత్రయోదశి దీపావళి వ్రతం చేసుకోవచ్చు. నవరాత్రులు మళ్ళీ కలశం పెట్టుకోవాలి, అందుకోసం అంటే చాలా మంది నవరాత్రులు చేస్తారు కదా, ఇప్పుడు వారాగి నవరాత్రులు చేస్తారు, వచ్చేటువంటి శరణవరాత్రులు ఉంది, మళ్ళీ కార్తీక మాసంలో కేదార్నాథ్ వ్రతం చేసుకుంటారు, మళ్ళీ సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. ఇలా ఏ వ్రతం చేసినా ఏది చేసినా ఈ అక్షయ పాత్ర ఉండాలి, అక్షయ పాత్ర ఇంట్లో ఉండవలసిందే. ఇది నిజంగా అదృష్టం అండి, ఇంకా అక్కడ పీఠంలో ఇవ్వడం మంచి ఆలోచన చేశారు. ఎందుకంటే స్వయంగా మేము వెళ్ళి కొనుక్కోవడం వేరు, అమ్మవారి అనుగ్రహంతో ఇవ్వటం అనేది వేరు. మరి ఎలా గురువు గారు ముందుగా నమోదు చేసుకోవాలా, ఎలా రావాలి? నా వెబ్సైట్ లో pradeepjoshi.com వెబ్సైట్ లో మీరు విజిట్ అయ్యి చూసుకుంటే దొరికిపోతుంది, లేదంటే మా పిల్లలకి కాల్ చేయండి. అంటే లిమిటెడ్ గా పెట్టారు కదా 1000 అని, 1008 అంతకుమించి ఎక్కువ ఇచ్చేది లేదు. మరి మిగతా వాళ్ళకి అంతే, అదృష్టం అది, ఫస్ట్ సర్వ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంతే. అంతకన్నా ఎక్కువ ఇస్తే అది వ్యాపారం అవుతుంది, మేము వ్యాపారంగా చేసేది. ఒక 1008 డిసైడ్ అయ్యాం, 1008లో అష్టలక్ష్ముల పేర్లు, తర్వాత 1000 నామాలు లలితా సహస్రనామాలు అంతే. సో అష్టలక్ష్ములు ఎవరికి వస్తాయి కూడా, అది గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సో ఎవరికి వస్తారు కూడా మనకు తెలియదు. వచ్చిన అమ్మవారే ఆవిడ దయ అని అనుకోవాలి. మంచి ఆలోచన చేశారు. చూస్తున్నారు కదా, ఎవరైనా అక్షయ తృతీయకి ఇలా అమ్మవారి అనుగ్రహం మాకు ప్రత్యక్షంగా కావాలనుకుంటే కనుక నిజామాబాద్ శ్రీచక్రపీఠంలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనండి. ఇప్పుడు గురుగారు చెప్పినవన్నీ కూడా అందిస్తారు. దాంతో పాటుగా ఈ కలశం, ప్రతి పండక్కి మనం కలశం పెట్టుకుంటాం కదా సాధారణంగా వ్రతాలు చేసేటప్పుడు, అలాంటప్పుడు ఇది వినియోగించవచ్చు. మిగతా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎలా వాటికి పరిహారం చేసుకోవాలి కలశం అనేది కూడా గురుగారు చెప్పారు. కాబట్టి ఇంకా మీకు సందేహాలు ఉన్నాయి, మేము కూడా పాల్గొనాలనుకుంటున్నాం అన్నవాళ్ళు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను గురుగారికి సంబంధించి, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువు గారితో మాట్లాడొచ్చు. లేదంటే కనుక ఫస్ట్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని డైరెక్ట్గా మీరు పీఠానికి వెళ్ళండి. నమస్కారం.